గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నా పేరు భరత్, మీరు చూస్తున్నారు పీబీకే బెట్ ఇన్ఫో. ఈ రోజు వీడియోలో ఆవులు డెలివరీ అయిన తర్వాత ఫుడ్ తినడం మానేస్తే మనం ఏం చేయాలి, ఇది చాలా మంది రైతులు ఎదుర్కొనే సమస్య. ఈ వీడియోను పూర్తిగా చూడండి, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత ఆవులు కొన్నిసార్లు తినడం అయితే మానేస్తాయి. ఇది మనకి సాధారణమైన విషయం అనిపించినా లోపల చాలా కారణాలు అయితే ఉంటాయి. తినకపోతే పాలు అనేది తగ్గిపోతుంది, శక్తి అనేది తగ్గిపోతుంది, దాంతో దేహం బలహీనపడుతుంది. ఇప్పుడు చూద్దాం ఆవులు డెలివరీ అయిన తర్వాత ఎందుకు తినడం మానేస్తాయో. ప్రధానమైన కారణాలు ఫస్ట్ వచ్చేసి మిల్క్ ఫీవర్ అన్నమాట. కాల్షియం లెవెల్స్ అనేది తగ్గిపోతాయి, కాల్షియం డెఫిషియన్సీ అనేది అంటారనమాట. డెలివరీ తర్వాత శరీరంలో కాల్షియం లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. కాళ్ళు అనేది బలహీనపడతాయి, దీంతో సరిగ్గా తినదనమాట. డెలివరీ అయ్యాక గర్భపాత్ర బయటికి రాకపోతే జ్వరం అనేది వస్తుంది, దాంతో తినడం మానేస్తుంది. జ్వరంతో పాటు ఫౌల్ స్మెల్ డిశ్చార్జ్ వస్తుంది, దాంతో యాప్టిట్యూడ్ అనేది తగ్గిపోతుంది. ఫీడ్ చేంజ్ చేసినప్పుడు రుమెన్ అనేది అప్సెట్ అవుతుంది, దాంతో ఫుడ్ తినడం కూడా మానేస్తుంది. డెలివరీ అయిన తర్వాత బాడీ పెయిన్ ఉంటుంది, రెస్ట్ కావాలి, అప్పుడు కూడా తిందు. ఇప్పుడు చూద్దాం ఎలా ట్రీట్ చేయాలో సింపుల్ స్టెప్స్లో. వెటర్నరీ డాక్టర్ని అయితే మీరు కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. వాటికి ఏంటంటే కాల్షియం ఇంజెక్షన్స్ అనేది ఉంటాయన్నమాట. ఉదాహరణగా మనకి మైఫెక్స్, క్యాల్బరాల్, విమరల్ కానీ ఇవ్వచ్చు. ఇది ఓరల్ కాల్షియం టానిక్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 3 నుంచి 4 రోజులు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. యూటరస్ ఇన్ఫెక్షన్ ఉంటే వెటర్నరీ డాక్టర్ సలహాతో మనమైతే ఇంజెక్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్, ఇది వచ్చేసి ఎండ్రోఫ్లాక్సిన్ ఇంజెక్షన్ అయినా కానీ సెఫ్రోటాక్సిన్ ఇంజెక్షన్ అయినా కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఐవి ఫ్లూయిడ్స్, ఆర్ఎల్ కానీ డిఎన్ఎస్ కానీ ఇవ్వడం ద్వారా డిహైడ్రేషన్ అనేది తగ్గుతుందన్నమాట. వీటికి డైజిటోన్ సిరప్ కానీ లివర్ టానిక్ కానీ ఇవ్వండి. ఫీడ్లో బెల్లం నీళ్ళు లేదా పచ్చిగడ్డి అయితే ఇవ్వండి. ఆవు తినడం ప్రారంభిస్తే స్లోగా క్వాంటిటీ అనేది ఎక్కువగా పెంచండి. సొంత వైద్యం అయితే చేయొద్దు, వెటర్నరీ డాక్టర్ని అయితే సంప్రదించండి. ఈ సమస్య మళ్ళీ రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. డెలివరీ ముందు తర్వాత మినరల్ మిక్చర్స్, కాల్షియం సప్లిమెంట్స్ అయితే ఇవ్వండి. ఇది షెడ్ అనేది క్లీన్గా అయితే ఉంచుకోండి, క్లీన్ అండ్ డ్రైగా షెడ్ అయితే మెయింటైన్ చేయండి. ఫీడ్ సడన్గా అయితే మార్చకండి. రెగ్యులర్గా డీవార్మింగ్స్ అండ్ వ్యాక్సినేషన్స్ అయితే ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.